కమ్యూనిస్టు పార్టీ లేని ప్రభుత్వాన్ని చూడగలం. కమ్యూనిస్టు పార్టీ లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించుకోలేం. ఇంతటి ప్రభావాన్ని చూపించిన కమ్యూనిస్టు పార్టీలు ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి? మన ముందు సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ డాక్టర్ కె నారాయణ ఉన్నారు. నారాయణ గారు నమస్తే. నమస్తే. ఎన్నో ఎన్నికలను చూస్తుంటారు కమ్యూనిస్టు పార్టీ. ఈ ఎన్నికల్ని ఎలాంటి ప్రభావం చూపించబోతుంది సిపిఐ? నేను 1970 నుంచి స్టార్టింగ్ ఏఎస్ఎఫ్లో వరకు చూస్తున్నాను. కానీ సంవత్సరం అది దిగజారుతుంది తప్ప పెరగడం లేదు. రాజకీయాలు పవిత్రమైన రాజకీయ వ్యవస్థ పవిత్రంగా ఉండాలని మా ఉద్దేశం. కానీ రాజకీయ వ్యవస్థ వ్యాపారం రెండు కలిసిపోయినాయి, మిళితమైపోయినాయి. రాజకీయం వ్యాపారం మిళితమైన తర్వాత అది మతపరమైనటువంటి రిలీజియస్ ఇంటర్వ్యూ చేసింది. తర్వాత కులాలు వచ్చేసినాయి. అంటే ఒక పవిత్రమైన రాజకీయ వ్యవస్థ అట్లా ఉండాల్సింది దాన్ని అపవిత్రం చేస్తూ ముందర డబ్బులు రాజకీయంగా మార్చేశారు, వ్యాపారీకరణగా మార్చారు. ఆ తర్వాత మతాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఓట్లు సంపాదన ప్రయత్నించారు. మతాన్ని ఓడించేందుకు కులాలను ఉపయోగించి రాజకీయ పార్టీలు వచ్చాయి. ఇవన్నీ చూస్తుంటే ఈ దేశాన్ని ఎట్లా కాపాడాలి, ఆర్థిక వ్యవస్థ ఏంటి, ప్రజలకు జీవన పరిస్థితి ఏంటి, వాళ్ళని ఎట్లా మెరుగుపరచాలి, దానికి ప్రత్యామ్నాయం కనపడకుండా అది చెప్పడానికి సాధ్యం కాదు కాబట్టి వాళ్ళు చేయలేరు. కాబట్టి దాన్ని డైవర్ట్ చేసి ఏ పోటుకు ఆ పోటుకి సెంటిమెంట్స్ ఉపయోగించుకొని గెలవాలని ప్రయత్నిస్తున్నారు. అంతిమంగా ఇప్పుడు వచ్చింది ఏంటి? సాక్షాత్తు ప్రధానమంత్రి ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడుతా అని చెప్పేసి హామీ ఇచ్చాడు, ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేసిన ప్రధానమంత్రి ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థకు వ్యతిరేకంగా, కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అంటే ఇంత దిగజారడం అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక దిగజారు పరిస్థితి చూస్తున్నాం. కానీ ఇది పరాకాష్ట. అపోజిషన్ వాళ్ళు మాట్లాడడం నేను విన్నా. కానీ అపోజిషన్ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడరు. ఈ కమ్యూనిస్ట్ పార్టీ మా రాజ్యాంగం పైన పెద్ద నమ్మకం లేకపోయినా మేము రాజ్యాంగం వ్యతిరేకంగా మేము మాట్లాడడం, ఎందుకంటే అది కట్టుదిట్టం అది ఇప్పుడున్న పరిస్థితుల్లో. మరి ఈయనే రిజర్వేషన్ రద్దు చేస్తాను మొదలుపెట్టాడు. అదేంటి ముస్లిం రిజర్వేషన్ అంటాడు. ఇప్పుడు అదేమంటున్నాడంటే రేపు ఇండియా కూటమి గెలిస్తే ముస్లిమ్స్ హిందువుల ఇళ్ళకి వెళ్ళి మంగళసూత్రం లాక్కెళ్ళిపోతాం అంటున్నాడు. అంటే ప్రధానమంత్రి మాట్లాడాల్సిన మాట ఇది. కాబట్టి ఏంటంటే ఇంత దిగజారిన రాక్ బాటం దిగజారిపోయింది. ఇంత దిగజారిన ప్రధానమంత్రి గతంలో ఎప్పుడు చూడలేదు, భవిష్యత్తు చూస్తాను అనుకోను. ఒకవైపు ఇండియా కూటమి, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్తో పొత్తు, అటు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీతో పొత్తు, మళ్ళీ టోటల్గా చూసుకుంటే ఇక్కడ వస్తే కాంగ్రెస్తో పొత్తు. ఇలా ఇన్ని రూపాల్లో జరుగుతున్న ఏ పొత్తుల వడంబడికి ఏదైతే ఉందో సిపిఐకి సంబంధించి ప్రజలు ఒక కన్ఫ్యూజన్లో లేరా? భారతదేశంలో ఒకప్పుడు 1962 వరకు కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది. కాబట్టి అది లైన్ క్లియర్గా ఉండింది. అది 62 తర్వాత 67 వచ్చాక అనేక ప్రాంతీయ పార్టీలు వచ్చాయి. ప్రాంతీయ పార్టీలో క్వాలిటీ మారిపోయింది. లోకల్గా ఉన్న సాంస్కృతిక రంగాల్ని బయట తీసుకొచ్చింది, లోకల్ సెంటిమెంట్ తీసుకొచ్చింది. కాబట్టి భారతదేశం మొత్తం ఒకే రాజకీయ వ్యవస్థ లేదు, డిఫరెంట్గా మారిపోయింది. ఆయా రాష్ట్రాల్లో మా పార్టీ బలపరుచుకోవాలి, మిత్రపక్షాలను బలపరుచుకోవాలి తప్ప మా పార్టీని పోగొట్టుకొని మిత్రపక్షాలను బలపరచాల్సిన అవసరం మాకుండదు. ఆ పద్ధతి మాకు మేము పోటీ చేసుకుంటున్నాం, అవసరం ఉంటుంది. ఏడైతే అడ్జస్ట్మెంట్ కుదురుతుందో అది కలిసి ఉంటున్నాం, అడ్జస్ట్మెంట్ కుదరని చోట పోటీ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పార్టీకి మాకు అడ్జస్ట్మెంట్ కుదరలే, మేము పార్టీకి మేము పోటీ చేసుకుంటున్నాం. అట్లా ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అంటే పోటీ చేసుకుంటున్నాం. అంటే కొంచెం చోట పోటీ చేసుకుంటున్నాం, కాంగ్రెస్ పార్టీ మేము పోటీ చేసుకుంటున్నాం. అది ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాతిపదిక. అదే సందర్భంలో జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి దెబ్బ తగలకుండా మా ఎత్తుకాడు మేము వేసుకుంటున్నాం. అంటే ఇండియా కూటమికి దెబ్బ తగలకూడదు అనుకున్నప్పుడు వాయనాడులో రాహుల్ గాంధీ పైన మీరు పోటీ చేసే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. రాహుల్ గాంధీ వచ్చి మాకు పోటీ చేశాడు, మేము పోటీ చేసింది కాదు. మొట్టమొదటి నుంచి కూడా లెఫ్ట్ వర్సెస్ కాంగ్రెస్. సిపిఎంతో మాకు 4 సీట్లు ఒడంబడిక ఉన్నాయి. అందులో వాయనాడు కూడా ఒకటి. మేము 4 పోటీ చేస్తున్నాం. మేము మొట్టమొదటి పోటీ చేస్తున్నాం. ఆయన వచ్చి అక్రమంగా లాస్ట్ టైం వచ్చి దిగాడు. ఏదైనా విఘాతమే కదా ఇండియా టీం ఏదైతే చెప్తున్నా. జాతీయ స్థాయిలో ఉండాల్సిన వాడు, జాతీయ రాజకీయాలు ఉండాల్సిన వాడు, ప్రధానమంత్రి కావాల్సిన వాడు కమ్యూనిస్ట్ మీద పోటీ పడతాడా? ఇంకైనా పోటీ చేసుకోండి. మేము ఆయన మీద పోటీ చేయడం కాదు, మేము ట్రెడిషనల్గా పోటీ చేస్తున్న వాయనాడు మీద ఆయన వచ్చి పోటీ చేశాడు. దేశంలో ఆల్టర్నేటివ్ పార్టీగా చూసిన కమ్యూనిస్ట్ పార్టీలు, అందులో ప్రధానంగా సిపిఐ, ఇప్పుడు ఈ రోజు రోజుకు కుంచుకుపోతూ ఎవరితో ఒకరితో ప్రయాణం చేయాలి, అది పార్టీ విధానం, మరోవైపు దేశ సమిష్టి, ఇలాంటి ఆలోచనలన్నీ ఇప్పుడు పార్టీ కేడర్ని కానీ పార్టీని కానీ కుంచుకుపోయేలా చేయటం లేదా? 1962 వరకు కమ్యూనిస్ట్ వర్సెస్ కాంగ్రెస్, కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఇద్దరే ఉన్నారు 62 వరకు.
ఏ పట్టణానికి పైన ఏ ఊరికి పైన ఒక పైన 3 రంగుల జెండా అంటే ఒక ఎర్ర జెండా కనిపించేది. అంటే 62, 67 మధ్యలో కమ్యూనిస్ట్ పార్టీ రెండుకి చీలిపోయింది. ఎప్పుడైతే రెండుకి చీలిపోయిందో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక శక్తులు మా మీద నమ్మకం పెట్టుకోవాలి కాస్త వాళ్ళకి నమ్మకం పోయింది. వాళ్ళు చివరికి అది ప్రాంతీయ పార్టీల వైపు రకరకాల మారిపోయారు. మీరు గుర్తుంచుకోండి, 62, 67 మధ్య జరిగిన పరిణామాల వల్ల మేము పోటీ చేసుకున్నాం. సిపిఐ, సిపిఎం మేమే పోటీ చేసుకున్నాం. అనేక ప్రాంతాల్లో మేము విజయం సాధించకపోయినాం. 67లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఎంత పెరిగిందంటే 8 రాష్ట్రాలు పడిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ 8 రాష్ట్రాలు పడిపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత వచ్చినా మేము దాన్ని క్యాష్ చేసుకోకపోగా అదే టైంలో మేము చీలిపోవడం వల్ల భారతదేశంలో రాజకీయ పరిస్థితులు మారిపోయినాయి. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత సహజంగా అప్పుడు మేము ఏం చేసాము, ఈ ఎక్కడికక్కడ అడ్జస్ట్మెంట్స్ వ్యవహారం వచ్చేసింది, కోయలేషన్ వచ్చేసింది. అప్పుడు మా పార్టీ కార్యకర్తలు కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మాత్రం వ్యతిరేకంగా ఉన్నాం ఒకటి, వాళ్ళకి అయిపోయింది. తర్వాత కింద కేడరు సమస్య ఇవన్నీ వచ్చిన తర్వాత ఎక్కడికక్కడికి రాజకీయ ఎత్తుగడల రీత్యా ఉమ్మడి ఎలక్షన్ సాధించేందుకు ఒడంబడి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఫోర్స్ టు గో ఫర్ అలయన్స్. ఒంటరిగా పోటీ చేయడం సాధ్యం కాదు. జంటిగా కలవ అంటే ఎక్కడ ఒకచోట కలవాల్సిందే. ఆ కలవనప్పుడు అచ్చంగా కమ్యూనిస్టు మూతపోసినటువంటి పాలసీ ఉండాలంటే అట్లా ఉండదు. అట్లాంటి వాళ్ళు రారు. ఉన్నంతలో ఎత్తుక్కోవాల్సిందే. అట్లా ఎత్తుక్కోవడం వల్ల ఎత్తుకోవడం రీత్యా కలయిక విడిపోవడం వచ్చిన తర్వాత కేడర్లో కూడా ఏంటి పార్టీ ఒకసారి ఇటు ఉంటుంది ఒకసారి ఇటు ఉంటుంది అనిపిస్తుంది అభిప్రాయం మాట వాస్తవం. కానీ అర్థం చేసుకోవాలి రాజకీయాన్ని. ఒకప్పుడు విద్యార్థి యువజన సంఘాలు కీలకమైన పాత్ర వహించిన కమ్యూనిస్ట్ పార్టీలు రెండే, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఎందుకు రోజు రోజుకి అలా నిర్వీర్యం అయిపోతూ వస్తున్నాయి? ఇప్పుడు ఒకప్పుడు విద్యార్థి ఉద్యమం ఎంత బలోపేతంగా ఉందంటే, నేను గుంటూరు చూడకున్నప్పుడు 10 పైసలు ఇడ్లీ రేటు పెంచితే వారం రోజులు కొట్లాడిపోయి హోటల్ ముగించేసాం. 10 పైసలు ఆర్టీసీ బస్సు అయితే బస్సులు తయారు కూడా చేసాం. అప్పటి వరకు విద్యార్థి ఉద్యమం అంత ఉండింది, డెమోక్రటిక్గా ఉండింది. తర్వాత ఏ రాజకీయ పార్టీకైనా విద్యార్థి నాయకత్వం వచ్చిన నాయకత్వం పటిష్టవంతంగా ఉండింది. కానీ సక్సెస్ఫుల్గా ఎడ్యుకేషన్ కార్పొరేటీకరణ చేయడంతో పాటు విద్యాసంఘ ఎన్నికలు రద్దు చేశారు. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం మార్చేశారు. సో పరిశ్రమలు సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళిపోయినాయి. అందువల్ల సంఘాలు పనిచేసే పరిస్థితి లేకుండా పోయింది. తర్వాత ఇది సిస్టమ్ మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోయింది, ఇండస్ట్రియల్ సిస్టమ్ మారిపోయింది, లేబర్ లాస్ మారిపోయినాయి, మొత్తం సిస్టమ్ మారిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, ఉద్యమాల నుంచి వచ్చేవాళ్ళు రాజకీయ నాయకులు కాకుండా వ్యాపారం చేసుకుంటూ ఉండేవాళ్ళు రాజకీయానికి వచ్చేసారు. ఎవరు డబ్బులు పెడితే వాళ్ళు టికెట్లు ఇస్తున్నారు. ఇప్పుడు 92% ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ కోటీశ్వరులే, పేదవాళ్ళు లేరు. దీన్ని బట్టి ఏంటంటే డబ్బులు రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చేసింది. ఇప్పుడు డబ్బులు ఒక పక్క, మతం ఒక పక్క, కులం ఒక పక్క, ఇవన్నీ చేరి మాకు వ్యతిరేకమైన వెపన్స్గా మారినాయి. మాకు కరపత్రాలు ప్రచారం ఇంకొకటి లేవు. అంటే మాకు వ్యతిరేకం బలమైన శక్తులు ఒకటి గట్టి పెడితే మేము దానికి వ్యతిరేకంగా నిలబడేటువంటి అవకాశం తగ్గిపోయింది. ఎందుకంటే రాజకీయాలు మొత్తం ఉన్నాం మేము, కానీ రాజకీయ వ్యవస్థ వ్యాపారం మారింది. డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఒక్కొక్క చూసా రోజుకి 1,20,00,000 ఖర్చు పెడతారంట. ఒక్కొక్క ప్రచారానికి మాత్రమే రోజుకు 1,20,00,000 ఖర్చు పెడుతున్నారు. అంటే మేము కరపత్రం కూడా పంచలేము. వాడు కరెన్సీ పంచి ఎంత పోల్చుకుంటే 1/4 కూడా మేము కరపత్రాలు పంచలేము. అది ఒక పక్క. ఇంకొక పక్కన మతాలను ఉపయోగించుకుంటున్నారు, దేవుణ్ణి ఉపయోగించుకుంటారు, ఇంకొక కులాలను ఉపయోగించుకుంటున్నారు, ఇంకా మంది బలం కండబలం ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ కలిసి వ్యతిరేకంగా మేము ఫైట్ చేయడానికి ఇబ్బంది పడుతున్న మాట అవసరమే. మేము ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఎదురుగాల్లో ఉన్నాం, అయినా ఫైట్ చేస్తాం. ఇవాళ ఇది ఉండదు. మెసేజ్ అంతా బంగారం కాదు, విరుగుడు కొరకే. ఎప్పుడో ధ్వంసం అవుతుంది. ఇప్పటిదాకా ఓపికగా ఉండాలి. మేము నిలబడుతున్నాం. విజయాలు వచ్చినా అపజయాలు వచ్చినా పొంగిపోకుండా ఫైట్ చేస్తున్నాం. అంటే ఒక ప్రధానమైన నినాదం గుర్తొస్తుంది, ఎర్రకోటపై ఎర్రని జెండా ఎగరేస్తామని ఒక సిపిఐ కావచ్చు, ఇటు పెద్ద నినాదం. కనీసం గోల్కొండపైన ఎగరేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి భవిష్యత్తులో. ఇప్పుడు ఎమోషనల్ స్లోగన్ అది, ఎర్రకోటపై ఎర్ర జెండా ఎగరేస్తాం అని చెప్పేసి బ్రహ్మాండంగా మేము కూడా ఇచ్చేవాళ్ళదే. అది సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. ఎందుకంటే బీజేపీ వచ్చింది, మన ఎర్రజెండా కాషాయం ఎగరేశారు వాళ్ళు, చేత అవుతుందా? అది ఒక ఎమోషనల్ స్లోగన్, అంతేగాని అది సాధ్యం కాదు. అంటే ఈ రాజ్యాంగాన్ని మొత్తం ధ్వంసం చేసి కొత్త రాజ్యాంగాన్ని రూపొందించుకున్నప్పుడు అప్పుడు ఎర్ర జెండా వస్తుంది, అప్పుడు దాకా రాదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు 400 సీట్లు కానీ అడుగుతున్నారు. రేపు వాళ్ళు సఫిషియెంట్ సీట్లు కానీ వస్తే గ్యారెంటీకి రాజ్యాంగం ధ్వంసం చేసి 3 రంగుల జెండాలు పక్కన తీసి పడేసి కాషాయ జెండా పెట్టుకుంటారు. జరుగుతుంది అంటారా? ఇప్పుడు రేపు రానియండి, 400 సీట్ల పైన రానియండి, నీకు జాతీయ జెండా కనపడదు, కాషాయ జెండా వస్తుంది.
రాజ్యాంగాన్ని మార్చేస్తారు. అంటే వాళ్ళు భారత మాతని జాతీయ జెండాను వేరుగా చూడటం లేదని చెప్తున్నారు కదా. మాటలు చెప్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చేయటం. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏమని చెప్పండి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సచ్ ఏ హానరబుల్ పోస్ట్. ఆమెని పార్లమెంటు భవనం కొత్త కడితే ఆహ్వానించారా? అయోధ్యలో ఆహ్వానించారా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని గుర్తించారా? ఎందుకు గుర్తించలేదు? ఆమె ఆదివాసీ మహిళని వాళ్ళు గౌరవించిన వాళ్ళు, ఆమె ముత్యావతి కాదు కాబట్టి ఆహ్వానించలేదు. అంటే ముత్యావతి కానంత మాత్రాన భారతదేశంలో సెక్యులర్ వ్యవస్థను ధ్వంసం చేస్తారా? ఇప్పుడే రాష్ట్రపతి అవమానించిన తర్వాత రేపు ఈ రాష్ట్రపతిని గౌరవిస్తారని ఎవడు నమ్ముతాడు? ఈ రాజ్యాంగ వ్యవస్థను ఎవరు నమ్ముతాడు? ఇన్ని పార్టీలతో కలుస్తున్నారు అంటే ప్రజల కోసం కావచ్చు, ప్రజాస్వామ్యం కోసం కావచ్చు, ఒక ప్రయాణం అనేది అన్ని పార్టీలతో కలిపి చేస్తున్నారు. అది కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మిగతా మమతా బెనర్జీ కావచ్చు. ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కలిసి ఒక ఎజెండాగా వెళ్తామని గతంలో చాలా కాలం క్రితం ప్రకటించారు. ఎందుకు చేయలేకపోతున్నారు? మేము చీలిపోయినప్పుడే చీలిపోవడం మంచిది కాదు, కలిసి మాట్లాడుకుందాం, పరిష్కారం చేసుకుందాం. చీలిపోవడం కరెక్ట్ కాదని ప్రతిపాదన పెట్టింది సిపిఐ. అది కాదని చెప్పి సిపిఎం బయటకు పోయారు. బయటకు పోయిన తర్వాత అనేక అనుభవాలు వచ్చిన తర్వాత మళ్ళీ 1971-72 ఆ ప్రాంతంలో మళ్ళీ ప్రతిపాదన పెట్టాం ఎమర్జెన్సీ తర్వాత. ఇప్పటికైనా సరే కలిసి ఉందామని చెప్పని ఈరోజు కూడా వేషగా సిపిఐ సిపిఎం కలిసి అంతా కలిసి ఒక్క ఎర్రజెండా గొడుగులో ఉందామని చెప్పేసి ప్రతిపాదన పెడుతున్నాం. వాళ్ళు రావడం లేదు. ఎవరు? సిపిఎం రావట్లేదు. అంతే. వాళ్ళు వస్తే ప్రతిపాదన మేము ఓపెన్గానే చెప్తాం కదా మేము. అంటే ఎక్కడ మీ మధ్య అతకటం లేదు అసలు. ఇప్పుడు కలదలుచుకుంటే అన్నీ పక్కన పెట్టి కలుస్తాము. కలదలుచుకుంటే నీ ముక్కు వంకలు ఉంది, కన్ను వంకలు ఉంది, పెదవి వంకలు ఉంది చెప్తాము. అందువల్ల కలసాలని మనసులో ఉంటే అవన్నీ పక్కన పడతాయి. వద్దనుకుంటే అనేక రూపాయలు బయట పెడతా ఉంటాయి. అంటే రెండు పార్టీలు పార్లమెంటరీ విధానం తీసుకున్నప్పుడు సాధ్యమేనా ఇది మీరు అనుకుంటున్న పరిస్థితులు? అంటే సీట్ల పంపకాలు ఉంటాయి. వాస్తవానికి చీలిపోయేటప్పుడు కొన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కొన్ని విభేదాలు మాట వాస్తవమే. కానీ కాలక్రమంగా అన్నీ కలిసిపోయినాయి. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రథమ శత్రు అని చెప్పి సిపిఎం చెప్పిందో, మరి అదే కాంగ్రెస్ పార్టీని కలిపి గవర్నమెంట్ కూర్చోాలని పెట్టిన పరిస్థితి సరిపడింది కదా. అటువంటిప్పుడు మొత్తం అది వెళ్ళిపోయింది. అదే అన్నాం, పాతవి అయిపోయినాయి, కాలమే పరిష్కారం చేసేసింది. ఇప్పుడు మనం పరిష్కారం చేసుకుందాం, కలిసి ఉందని మేము చెప్తున్నాం. చూద్దాం ఎప్పుడు వస్తారు. బీజేపీని అంత ఆగర్భ శత్రువుగా చూడాల్సిన అవసరం ఏముందనేది అంటే అది ఆచరణ చూస్తున్నాం కదా. వాళ్ళు 2 సీట్లు ఉండి అధికారం కట్టరావాలని ప్లాన్ చేసి బాబరీ మసీద్ కూలగొట్టే సాధ్యంగా ప్లాన్ తీసుకున్నారు. బాబరీ మసీద్ కూలగొట్టే సాధ్యం ఇప్పుడు దాకా అధికారానికి వచ్చినాక అదే పని చేశారు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికం ఎట్లా పోగొట్టాలా, దాన్ని ఎట్లా మార్పులు తేవాలా అనే బదులు దేవుడిని ఉపయోగించి ఎట్లా గెలవాలా, ఎక్కడ నియంత్రితాన్ని అమలు చేయాలా అనే పద్ధతికి వచ్చింది. అప్పుడు అట్లాంటి రాజకీయ పార్టీ అధికారానికి వస్తే అది చేయబోయేది ఏంటి? ఇప్పుడు అధికారులకు వచ్చారు, ఏమైంది? 40 ట్రేడ్ యూనియన్ చట్టాలను మొత్తం కుదించి 4 చట్టాలుగా మార్చారు. ఆ 4 చట్టాల్లో కూడా ఫ్యాక్టరీ యజమాని కాదు నిరూపించుకోవాల్సింది, వర్కర్స్ నిరూపించుకోవాలి. అంటే చట్టం మార్చేశారు. పబ్లిక్ సెక్టర్స్ మొత్తం అమ్మేస్తున్నారు, క్లోజ్ చేస్తూ ఉన్నారు. కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టేస్తున్నారు. ఎడ్యుకేషన్ పాలసీ మొత్తం మారుస్తున్నారు. RS వాళ్ళు తీసుకొచ్చి పెట్టి న్యూ ఎకనామిక్ ఎడ్యుకేషన్ పాలసీని తెచ్చి NEP న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టి మొత్తం కాషాయకరణ RS ఫిలాసఫీ తీసుకొచ్చి పెట్టి అదే సిలబస్ పెడుతున్నారు. వైస్ ఛాన్సలర్ మొదలుకొని దాన్ని గ్రూప్ మొదలుకొని వాళ్ళని దృష్టి పెడుతున్నారు. అంటే సిస్టమ్ మార్చేస్తున్నారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారుస్తున్నారు. రీఫార్మ్స్ పేరుతో పార్లమెంట్ సిస్టమ్ మార్చాలని ప్రయత్నిస్తున్నారు. రేపు 3/4 మెజారిటీ వస్తే రాజ్యాంగం మారుస్తారు. అంటే మనం దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగించి ఒక రాజ్యాంగం నిర్మించుకొని అంబేద్కర్ సూచించిన కాన్స్టిట్యూషన్ పెట్టుకున్న తర్వాత అది మొత్తం ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తుండే చూస్తే ఎట్లుంటాం? మరి చూస్తూనే ఉన్నారు కదా. 2 సీట్ల దగ్గర నుంచి మీరు కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ML కావచ్చు, ఇలాగ అనేక గ్రూపులు 2 సీట్లుగా బీజేపీ ఉన్నప్పటి దగ్గర నుంచి పోరాటం చేస్తున్నారు. ఏం ఆపగలిగారు? ఇప్పుడు లెనిన్ మహాశయుడు చెప్పాడు, నువ్వు తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధించుకోవచ్చు, కానీ తుపాకీ గొట్టం ద్వారా హృదయాన్ని సాధించుకోలేవు. హృదయాన్ని సాధించుకోవాలి. ఆ విషయంలో ఇక్కడ మేము హృదయాన్ని సాధించుకోవడంలో మేము ట్రై చేస్తున్నా. అది మన ఇండియన్ సెంటిమెంటు, మనకు మతం, దేవుడు వీటంటే ఉన్న తర్వాత దాన్ని అడ్డం పెట్టుకొని ఫైట్ చేస్తున్నారు. దాన్ని అడ్డం తుపాకుతో కొట్లాడలేము, జెండాలతో కొట్లాడలేము. దానికి ప్రజా ఉద్యమాలు కావాలా. అంటే ఈజీగా ఒక ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టేసరికి ఈజీగా ఒక మతం పేరు చెప్తున్నాం, గుడి పేరు చెప్తున్నాం వస్తున్నాయి. అదే ఈ పెట్టుబడి వ్యవస్థ ఎట్లా ఉంది, ఈ భూస్వామి ఎట్లా ఉన్నాడంటే దానికి రావడం లేదు. అంత మొత్తం మా పాలసీ తప్పని మేము అనుకోవడం లేదు. ప్రజలు ఆ విధంగా చైతన్యం చేస్తున్నాం, మేము ప్రయత్నం చేస్తున్నాం. అని మాకన్నా స్పీడ్గా అవి పరిగెడుతున్నాయి. మీడియా పరిగెడతా ఉంది,
సోషల్ మీడియాతో పాటు అనేక మీడియాలు పరిగెడుతున్నాయి. మా యాంటీ ప్రోగ్రెస్ నుంచి ఉద్యమాలు అట్లా వస్తున్నాయి. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ అట్లా వస్తూ ఉంది. ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థ మొత్తం కూడా మాకు వ్యతిరేకంగా నిలబడతా ఉంది. కట్టుదిట్టం చేస్తున్నప్పుడు అనేక ఇబ్బందులు వస్తున్నమాట వాస్తవమే. అనేక ఇబ్బందులు వచ్చినా మా కమ్యూనిస్ట్ పార్టీ మాయమైపోలేదు కదా. 27 రాష్ట్రాలు మా పార్టీ ఉంది, శాఖలు ఉన్నాయి, పార్టీ ఆఫీస్ ఉంది, హోల్ టైమర్స్ ఉన్నారు, 6 లక్షల సభ్యత్వం ఉంది. మా పార్టీ ఏం పోలే, కానీ ఉపరితలం మాకు అట్రాక్టివ్గా లేదు, కానీ బేస్ అట్లే ఉంది. అంటే ఎన్నో గుర్తింపు పోగొట్టుకుంది కదా. ఇప్పుడు ఇంతవరకు సిపిఐ అనుకున్నది గుర్తింపు అనేది ఒకటి గుర్తుపెట్టుకో. 27 రాష్ట్రాల్లో మా పార్టీ ఉంది, 27 రాష్ట్రాల్లోని జిల్లాలో మా పార్టీ ఆఫీస్ ఉన్నాయి, మా హోల్ టైమర్స్ ఉన్నారు. కేవలం 4 రాష్ట్రాల్లో గుర్తింపు రానంత మాత్రం గుర్తింపు పోయిందని అంటే కేజ్రీవాల్కు జాతీయ గుర్తింపు ఇచ్చారు. ఆయన 4 రాష్ట్రాల్లో మాత్రం ఆయనకు ఉంది, మిగతా చోట అక్కడ లేదు. మాకు 27 రాష్ట్రాల్లో బలం ఉంది. అంటే సాంకేతిక పరమైనటువంటి ఒక దీన్ని తీసుకొని గుర్తింపు రద్దు చేశారు. గుర్తింపు రద్దు చేసిన మాత్రం మా యాక్టర్స్ ఆపగలరా వాళ్ళు? ఇప్పుడు ఏదైతే బీజేపీది ఒక వింగ్లో వాళ్ళ ఒక స్వింగ్లో దాదాపు 400 సీట్లు అనేది ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. మీ అంచనా ప్రకారం ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది దేశం? ఇప్పుడు గొబెల్సే కానీ బతుకుంటే మోడీ ముందర తలవాల్చుకొని ఆత్మహత్య చచ్చిపోయినవాడు. అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, ఊహించలేని అబద్ధాలు చెప్తున్నాడు. 400 సీట్లు ఎట్లా వస్తాయండి? ఆయన ముందర అయోధ్యని అడ్డం పెట్టుకొని ట్రై చేశాడు. ఆ తర్వాత మోడీ గ్యారెంటీ అని పదే ఊత కొట్టాడు. చేయని ఆ ఎన్నికలు జరిగితే ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లో 50% ఓడిపోతున్నారు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎప్పుడైతే ఓడిపోయింది తెలిసిందో అప్పుడు మోడీ గ్యారెంటీ అనే మాట మానేసి ఇప్పుడు ముస్లిమ్స్ హిందువులు అని మంగళసూత్రాలు అడ్డం పెట్టుకుని బతుకుతున్నాడు. అదేమిటి ఆయన ఓడిపోతానని తెలిసిపోతా ఉంది. ఇప్పుడు రేపు రాబోయే 400 సీట్లు అనేది కేవలం మైండ్ గేమ్. ఆడ ఓడిపోతున్నాము, ఇప్పుడు సౌత్లో గెలవాలి. అందుకోసం మంగళసూత్రాలు అడ్డం పెట్టుకొని ఈ సౌత్లో గెలవాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అంటే డిఫీటింగ్ బ్యాటిల్ చేస్తున్నాడు. అందరి భ్రమ. మామూలుగా 400 సీట్లు అనే కలగంటున్నాడు. ఏపీలో రాజకీయాలు పరిస్థితులు మనకు చాలా వేడిగా జరుగుతున్నాయి. ఒకవైపు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఇలా పార్టీల సమూహం ప్రయాణం చేస్తుంది. మీరేమో షర్మిల కూడా ప్రయాణం చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది ఏపీ రాజకీయం? ఏది ప్రజాస్వామ్యాన్ని నడివిలో మానభంగం చేస్తున్నారు. ఆ మానభంగం చేయడం ప్రజాస్వామ్యం తల్లి అన్యాయం అయిపోతూ ఉంది. నేను ఎందుకు మాట చెప్తానంటే ఒకవైపు వైసీపీ మొదటి నుంచి వాళ్ళ నాన్న పేరు చెప్పుకొని వచ్చాడు. చివరికి వాళ్ళ నాన్న పేరు తీసేశాడు. రాజ్యం చెప్పినప్పుడు ఇప్పుడు రాజ్యాన్ని పూట కనపడదు. బలమైనటువంటి ప్రభుత్వం కావాలని కోరుకున్న జగన్మోహన్ రెడ్డికి నిజంగా బలం ఇచ్చారు. ఎన్టీ రామారావు కన్నా ఎక్కువ మెజారిటీ ఇచ్చారు. 151 సీట్స్ ఇచ్చారు. ఎన్టీ రామారావు కన్నా ఎక్కువ వచ్చినాయి. అటువంటిప్పుడు ఆయన ఏం చేశాడు? తెలుగు రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగు రాష్ట్రానికి ఉపయోగపడే పని చేయకుండా ఆయన కేసులు, ఆయన గొడవలు దాని చుట్టే తిరిగి 5 ఏళ్ల పాటు కాలం గడిపేశాడు. విభజన చట్టంలో ఉండేది అమలు చేసుకోలేకుండా పోయాడు. రాజధాని నిర్మించలేకపోయాడు. పోలవరం ఆగిపోయింది. ఉన్న పబ్లిక్ పరిశ్రమని అమ్మేస్తున్నాడు. స్టీల్, విశాఖ స్టీల్ మొదలుకొని కొత్త పరిశ్రమలు రాలేదు. ఇవన్నీ కేవలం సంక్షేమ పథకాల ద్వారా గెలవని చెప్పేసి ప్రయత్నంతో ఆయన కుదించిపోయాడు. ప్రజాస్వామ్యాన్ని మంట కలిపేశాడు. ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, ప్రజాపాలన కానీ ఉద్యమం చేయకుండా చేశాడు. అది ఒకటి వచ్చింది. అదే సందర్భంలో ఢిల్లీకి పోయి బీజేపీ కాళ్ళు పట్టుకొని చేస్తున్నాడు. పొరపాటు ఢిల్లీని గట్టిగా మాట్లాడి, అయ్యా నా పార్లమెంట్ సీట్లకి సపోర్ట్ చేయాలంటే ప్రత్యేక హోదా మాకు కావాలి, ఎందుకు అడగలేకపోతున్నాడు. పోరాటం గురించి ఎందుకు అడగలేకపోతున్నాడు. ఆడికి పోయి తమలపాకు వంతేస్తాడు. వీడికి వచ్చాక చూడంటున్నాడు. అది ఒక పక్క జరుగుతుంది. చంద్రబాబు నాయుడు అది ఎప్పుడు ఏం వేసేస్తారో మనకు అర్థం కాదు. ఆయన మొట్టమొదటి బీజేపీ ముఖ్యమంత్రి అయ్యాడు, ఫస్ట్ ముఖ్యమంత్రి. ఆయన బీజేపీని పొగుడుతా కూర్చున్నాడు. ఎంత పొగిడిన వాళ్ళు ఏమి ఎక్కడ బావన్నా వెంకటరావు బాబాగా చెప్పేసి అని చెప్పన్నారు. 5 ఏళ్ల పాటు కాలక్షేపం చేశారు తప్ప చంద్రబాబు గెలిచిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక హోదా పోయింది, తర్వాత నిధులు పోయినాయి, విభజన చట్టం ఎగిరిపోయింది, అమరావతి ఎగిరిపోయింది, పోలవరం ఆగిపోయింది, ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు బీజేపీతో పాటు ఉండి మేము ఏదో తంటాపడుకోని చెప్పేసి మన బీజేపీకి షిఫ్ట్ అయ్యాడు. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే, ఏ బీజేపీ అయితే ఆంధ్ర రాష్ట్రాన్ని తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ ఆంధ్ర కానీ విశాఖ స్టీల్ని అమ్మేస్తున్నాడు. కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టలేదు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కట్టలేదు, ప్రాజెక్ట్స్ రావడం లేదు. ఏ కేంద్ర ప్రభుత్వం అయితే తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తూ ఉందో ఆ బీజేపీ పంచన ఒక గేట్ కీపర్గా వైసీపీ ఉంటే ఇంకో గేట్ కీపర్గా టీడీపీ ఉంటుంది. ఇప్పుడు రేపు జరగబోయేది అదే. అలాంటి ఎన్నికలు జరుగుతున్నప్పుడు జనం ఇటు డివైడ్ అవుతున్నారు. డివైడ్ అవుతున్నారు. జగన్ పక్కన వచ్చినా, చంద్రబాబు పక్కన వచ్చినా ఈ ఓటు అంతా పోయి మళ్ళీ బీజేపీ పక్కన పడేటివి. బీజేపీ గుడికి చేసేవాళ్ళే, బీజేపీకి వాళ్ళు కాళ్ళు పట్టుకునేవాళ్ళే.
ఇలాంటి ఘోరం పరిస్థితులు జరుగుతున్నాయి. మేము ప్రత్యేకంగా ట్రై చేస్తున్నాం. సిపిఐ సిపిఎం కాంగ్రెస్ కలిసి వారి ఇద్దరు రాష్ట్రానికి అన్యాయం చెప్తున్నాం, కానీ జనానికి ఇంకా ఎక్కడం లేదు. జగన్ చెప్తున్న మాటల ప్రకారం సింహం సింగిల్గానే ప్రయాణం చేస్తుంది, మిగతా వాళ్ళందరూ గుంపులుగా వస్తున్నారు అంటున్నారు. ఏమైనా ప్రయోజనం ఉంటుంది ఈ గుంపులన్నింటికి అసలు? ఇప్పుడు అది ఎంత స్వతానికి మనకి వస్తుంది. అంటే సింహం అంటే అడవులు ఉండాల్సి ఇక్కడ ఎందుకు ఉంది? సింహం సింగిల్గా జనానికి ఎందుకు వస్తుంది? అడుగు గెలిపోవాలా, ఈడికి ఎందుకు వస్తూ ఉంది? అందువల్ల అవన్నీ స్లోగన్కి ఉపయోగపడతాయి, హీరోయిజానికి. దానికి పెద్ద ఉపయోగం ఉండదు. ఇప్పుడు యునైటెడ్ అని అంటే రాజకీయ పరిస్థితి ఉంటాయి. మీరు ఆయన ఒక లైన్ ఎంచుకున్నాడు, నేను ఒకటిగా ఉండదలుచుకున్నాడు, ఉండిపోయింది, తప్పేం లేదు. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఉంటున్నాడు, ఒకప్పుడు ఉండలేదు. మా ఉద్దేశం ఏంటంటే రాజకీయాలు ఎప్పుడు కానీ ఐక్య సంఘటన కూడా అవసరమని మేము చూస్తున్నాం. అవసరమే ఐక్య సంఘటన కూడా అవసరమే. ఆ బదులు మేము పోతా ఉన్నాం. ఇలా తెలంగాణ రాజకీయాలకు సంబంధించి తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎలా ఉండబోతుంది ఇక్కడ పరిస్థితులు మీరు అంచనా వేస్తున్నారు? ఇప్పుడు రాను టీఆర్ఎస్ మరుగున పడతా ఉంది, డౌన్ అయిపోయింది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీని ఫైట్లోకి వస్తూ ఉంది. ఎందుకంటే బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అనే అభిప్రాయం వచ్చేసింది, అండర్స్టాండింగ్ ఉందని తెలిసిపోయింది. అనేక రకాల ఇబ్బంది నుంచి కేసీఆర్ ఓడిపోవడం కారణం కూడా అదే. బీజేపీ వాస్తవం ఆయన పని ఉంది, కవితని అరెస్ట్ కానీ కాపాడుకుంటున్నాడు, ఇవన్నీ ఆయన ఓడిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు కవితని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? టీఆర్ఎస్ మీద కోపం కాదు, కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలి. వాళ్ళు ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాలి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాలంటే ఈ 100 కోట్ల స్కామ్, లిక్కర్ స్కామ్ ఉంది కదా, లిక్కర్ స్కామ్లో కవిత ఉంది, కేజ్రీవాల్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ అర్జెంట్గా లోపల పెట్టాలి, ఎన్నికల లోపల ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా. ఆయన పెడదలుచుకున్నప్పుడు ఈయన లోపల పెట్టాలి. అందు ముందస్తు ప్రణాళిక కవితను అరెస్ట్ చేసి లోపల పెట్టి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు. తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రి అరెస్ట్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఏంటి? బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే సమర్థవంతంగా ఫైట్ చేస్తున్నారో వాళ్ళు లోపల పెట్టాలా. సిబిఐ కావచ్చు, లేకపోతే ఈడీ కావచ్చు, లేకపోతే మిగతా సంస్థలు కావచ్చు, అంటే చివరికి ఎన్నికల కమిషన్ పైన కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత స్వతంత్రంగా పనిచేసిన వ్యవస్థల్ని ఈ విధంగా ఎవరిని అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేయడం, వాళ్ళపైన కేసులు పెట్టడం అంటే ఎక్కడైనా పుల్ స్టాప్ పడే అవకాశం ఉందా మనకి? అదే తన మోడీ వచ్చిన తర్వాత ఆయన ఒకటి మెయిన్ పెట్టుకున్నాడు, వ్యవస్థీకృతమైనటువంటి వ్యవస్థను ధ్వంసం చేయాలి. అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, జ్యుడిషియరీ, ఆర్బీఐ, నీతి ఆయోగ్. ఈ 5 వ్యవస్థీకృతమైనటువంటి అంశాలు. ఇవి ఏ గవర్నమెంట్ వచ్చినా ఇవి అట్లే ఉంటాయి, స్టాట్యూటరీ బాడీస్ అంటుందండి. అవి ఒక్కొక్కటి ధ్వంసం చేసుకుంటూ వస్తారు. ఎందుకోసం అంటే ఇది ఏమైనా చెప్తే అడ్డం కొట్టకూడదు. ఇప్పుడు ఈసీ వ్యతిరేకంగా ఉంటే ఆపుతారు, కాబట్టి ఈసీ అనుకూలంగా ఉండాలి. 4వ స్థానంలో ఉన్నటువంటి ఆర్ఎస్ వాళ్ళని తీసుకొచ్చి ఎన్నికల కమిషన్గా పెట్టుకున్నాడు ఆయన, గుజరాత్ వాడు. అంటే జ్యుడిషియరీ ఆయనకు అనుకూలంగా పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు చంద్రశివుడు వచ్చిన కొద్దిగా ప్రాబ్లం. అంతకుముందు అంతా ఆయనకు అనుకూలమే కదా, ఆయన వాళ్ళకి అనుకూలంగా తీర్పిస్తేనే కదా. ఒక అతను పోయి రాజ్యసభలో ఉన్నాడు, వాళ్ళకి అనుకూలంగా తీర్పు వస్తాయి కదా. ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్నాడు. వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా అంటే జ్యుడిషియరీని పొంగదీస్తున్నాడు. ఇంకా సిబిఐని మీరు చెప్పక్కల్లా, ఈడీని 10 ఏళ్ల పాటు బెయిల్ పైన ఉంటాడా జగన్మోహన్ రెడ్డి? 45,000 కోట్ల రూపాయల అవినీతిలో ఉండి 11 కేసులు ఉంటే 10 ఏళ్ల పాటు బెయిల్లో ఉంటాడా? మిగతా జైల్లో ఉంటారా? అర్థం ఏంటి? ఇప్పుడు ఈడీలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు సిబిఐ ఏం చేస్తూ ఉంది? వాళ్ళకి మోటివేషన్. ఈరోజు రాత్రి వరకు నేను విమర్శిస్తే నా చుట్టూ ఈడీ తిరుగుతాడు. నైట్ అయితే బీజేపీ చేస్తే రేపు పొద్దు నుంచి వాళ్ళు జోలికి పోరు. తెలంగాణకు సంబంధించి మీరు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేశారు, విజయం సాధించారు. 100 రోజులు దాటింది. ఎలా ఉంది 100 రోజుల కాపురం? ఎలా కనిపిస్తుంది? 100 రోజులుగా దేశం అంతా బారిపోతుందా? అన్నప్రాసం రోజు ఆవకాయ పచ్చడి ఎట్లా పెడితే ఎట్లా? 100 రోజులు అయింది, ఇంకో నెల అవుతుంది. ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరూ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులో ఉండి రాష్ట్రం వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత ఒక్కసారికి ఎట్ట అవుతుంది? నీకు రాష్ట్రం విడిపోయినప్పుడు మిగులు బడ్జెట్తో వచ్చింది. ఆంధ్ర లోటు బడ్జెట్, ఇది మిగులు బడ్జెట్తో వచ్చింది. మిగులు బడ్జెట్తో వచ్చేటువంటి తెలంగాణలో 7 లక్షల కోట్ల అప్పు చేసి మరుసటి రోజు నీకు మొత్తం బంగారు పనులను భోజనం పెట్టుకుంటే ఎవరు పెడతారు? టైం తీసుకుంటుంది. ఆ బ్రీతింగ్ టైం ఉండదు గవర్నమెంట్కి. ఈ బ్రీతింగ్ టైం లోపలనే శాపనార్థం పెట్టుకుంటూ కూర్చుంటే ఇది ఎటువంటి రాజకీయ పరిస్థితి? బీఆర్ఎస్ ఎక్కడ 6 గ్యారెంటీల పైన ఇప్పటికే దాడి మొదలుపెట్టింది. వాళ్ళు మసలునే మొదలుపెట్టారు. అధికారులు మేము బతకలేము, వీడు పోతాడని చెప్పేసి మొదలుపెట్టారు. ఈ గవర్నమెంట్ ఉండదని చెప్పేసి. అంటే స్టార్టింగ్లోనే గవర్నమెంట్ ఉండదని చెప్పడం అంటే అర్థం ఏంటంటే దీన్ని ట్యాపిల్ చేస్తామని. బీజేపీని ఉపయోగించి దీన్ని ట్యాపిల్ చేసి డిఫెక్ట్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. రేపు కూడా ఏమంటున్నారు? మళ్ళీ సంవత్సరం ఉంటుంది గవర్నమెంట్ అంటున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రేపు సెంట్రల్ గవర్నమెంట్ కన్నా బీజేపీ ఫామ్ అయితే వాళ్ళు కర్ణాటకలో, మహారాష్ట్రలో ఏ విధంగా రాష్ట్రాన్ని చీల్చి, ఆ పార్టీని చీల్చి వాళ్ళు గవర్నమెంట్ పెట్టుకున్నారు, ఆ ప్రకారం ఇది కూడా పెట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇలాగ ప్రభుత్వాన్ని కూల్చివేసే చర్యలు అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, విమర్శలు ప్రతి విమర్శలు వినిపిస్తున్నాయి. నిజంగా డెమోక్రసీలో సాధ్యమైన అలాంటి పరిస్థితులు ఇప్పుడు కాంగ్రెస్ చేశారు కదా. ఇప్పుడు గోవాలో బీజేపీ ఓడిపోతే కూడా మన బీజేపీ గవర్నమెంట్ స్టార్ట్ చేసుకున్నారు కదా. మణిపూర్లో బీజేపీ ఓడిపోయినా బీజేపీ గవర్నమెంట్ ప్రారంభించుకున్నారు కదా. మా కర్ణాటకలో బీజేపీ ఓడిపోయినా మళ్ళీ దాన్ని రెండుకి చేరుకుంటూ బీజేపీ గవర్నమెంట్ తీసుకుని పెట్టుకొని ట్రై చేశారు కదా. మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఓడిపోయినా కూడా మళ్ళీ శివసేన రెండుగా చీల్చి మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ తీసుకు పెట్టుకున్నారు కదా. అదే పద్ధతి చేద్దాం వాళ్ళ ఉద్దేశం. అయ్యో ఇదే తప్పు చేస్తాననే సిగ్గం లేదు, ఏదైనా బట్టలు లేకుండా తిరుగుతామంటే నా హక్కు ఇది అంటుంటే మనం ఏం చేయాలి? ఆ ప్రకారం నడుస్తున్నారు. ఒకప్పుడు కమ్యూనిస్టులు అంటే నిరాడంబరంగా ఒక జీవితాన్ని వెళ్లదీస్తూ ప్రజలకు ఆదర్శంగా ఉండేవాళ్ళు. అంటే దస్ క్యాపిటల్ అనే దానికి ఆదర్శంగా తీసుకుని ఆ సిద్ధాంతం అమలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ దస్ క్యాపిటల్లా క్యాపిటల్ దాసుల్లా తయారవుతున్నారు, అనేక మంది పెట్టుబడిదారులతో కలిసి ప్రయాణం చేస్తున్నారు అనే విమర్శ ప్రధానంగా ఉంటుంది. ఒకప్పుడు ఉన్నత దీనిలో చిన్న చిరిగిపోయిన బ్యాగ్ వేసుకొని ఒక మురికి పంచుకొట్టి నడక తిరిగిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు సమాజం మారుతూ ఉంది. మారుతున్నప్పుడు దానికి అనుకూలమైన పద్ధతిలో మేము కూడా ప్రయాణం చేయకుండా పోతే, మేము కూడా బొడుగోజు పెట్టుకొని చిరిగిపోయిన చొక్కా వేసుకొని గోతం సంచి పెట్టుకొని నడుస్తూ ఉంటే రాజకీయాలు నడుస్తుందా? మా క్వాలిటీ చూడండి. నేను ఏ డ్రెస్ వేసుకున్నా కాదు చూడాల్సింది, నేను ఏం పని చేస్తాను చూడండి. నేను చేసేటువంటి పనులు సమాజానికి ఉపయోగపడితే దాన్ని మాట్లాడండి. సమాజానికి వ్యతిరేకంగా పని చేస్తుంటే విమర్శించడం, కానీ వేషభాషల గురించి మాట్లాడితే చేయగలిగే ఉంది. కమ్యూనిస్టు సానుభూతి పరులు కావచ్చు, లేకపోతే ఏదైతే లెఫ్ట్ ఐడియాస్ ఉన్నవాళ్ళు కావచ్చు, ఎప్పటికైనా కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, ఒంటరిగా పోటీ చేసే పరిస్థితిని చూడగలుగుతారా? రావాలి, రాకుండా తప్పదు. ఎందుకంటే ఇది ఈ క్రైసిస్ పెరిగే కొంది జనం ఓర్చుకోలేరు. ఎందుకంటే ఒకవైపున తాత్కాలికమైనటువంటి ఉపశమనాల ద్వారా చల్లారపడతారు, కానీ భవిష్యత్తు నడవదు. ఒకవైపు ఈ గవర్నమెంట్ వచ్చినాకనే 122వ స్టేజ్లో ఉంది మన దారిద్ర్యం. ఈ గవర్నమెంట్ వచ్చినాకనే 2,45,000 కోట్ల రూపాయల ఎన్పిఎస్ ఉంటే 2014లో ఇప్పుడు 16 లక్షల కోట్ల రూపాయల ఎన్పిఎస్గా మారిపోయింది. ఒకప్పుడు చిన్న వాళ్ళు అవినీతులు ఉంటే ఇప్పుడు 29 మంది విదేశాలకు వెళ్ళిపోయారు. 14 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులను తీసుకొని ఎగ్గొట్టి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా ఎవరు గుజరాత్ వాళ్ళే, ఒక విజయవాడ తప్ప. దాన్ని నేను నిర్మల్ మోడీ ఏమంటున్నాడు లండన్లో కోర్టులో పోయి, అయ్యా నేను తీసుకుని 11,000 కోట్లే 30% నేను తీసుకొని మిగతా మోడీకి ఇచ్చేసని చెప్పేసి అన్నాడు నిన్న లండన్లో కోర్టులో. దీన్ని బట్టి ఎవరిని దోచుకొని తింటున్నారు, ఎవరైనా జనం చూస్తారు కదా. మరి ఆ డబ్బులే ఉంటే ఈ స్టేట్ డెవలప్ అయ్యేది కదా. ఎందుకు పన్ను వసూలు చేస్తారు? ఈ చెప్పుల పైన 5% నుంచి 18% పెంచారండి పన్ను. మరి కార్పొరేట్ కంపెనీలు 33% నుంచి 22% తగ్గించారు. కార్పొరేట్ కంపెనీలు పన్ను 22% తగ్గిస్తారా? సామాన్య మానవుడు, పేదవాడు, పిల్లవాడు గిరిజనులు సహా వేసుకుంటే చెప్పుల్ని 18% చేస్తారా? ఈ ప్రకారం దోపిడీ చేస్తూ ఉంటే కోపం వస్తుంది కదా. 400 రూపాయలు సిలిండర్ ఉండింది నేను వచ్చేటప్పుడు, ఇప్పుడు 1200 రూపాయలు అయింది. అటు ఎంత పెరిగినాయి చూస్తూ ఊరుకో జనం, ఎప్పుడోసారి రిపేర్ అవుతారు. అంటే ఇక్కడ ఒక చిన్నది కోట్ చేయాలనుకుంటున్నానండి. యాంగిల్స్ ఏదైతే ఉందో మార్క్స్ యాంగిల్స్ది ఒక చిన్నది కోట్ చేయాలనుకుంటున్నాను. మన రాజకీయాలు కార్మిక వర్గ రాజకీయాలు ఉండి తీరాలి ఖచ్చితంగా. కార్మికుల పార్టీ ఎప్పుడు కూడా బూర్జువా పార్టీలకి తోక పట్టుకుని పోయేది కాదని చెప్పి స్పష్టం చేశాడు. ఇప్పుడు జరుగుతున్న చరిత్ర చూస్తుంటే యాంగిల్స్ ఏదైతే 1871లో చెప్పిన మాటల్ని పూర్తిగా భిన్నంగా ప్రయాణం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అది క్యాపిటల్ వర్సెస్ వర్కింగ్ క్లాస్ అనే థియరీ వస్తుంది. క్యాపిటల్ వర్సెస్ వర్కింగ్ క్లాస్ థియరీ అది కమ్యూనిస్టు పరిపాలన సాధ్యం అవుతుంది. అంతేగాని ఇప్పుడు ప్రయాణం ఎక్కడ చేస్తున్నాం, డెమోక్రటిక్ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. ఇక్కడ అన్ని రకాల పార్టీలు ఉన్నాయి. అన్ని రకాల పార్టీలు పెట్టి నేను ఒకడే కొండ మీద కూర్చుంటే నువ్వు కొండపైన ఉంటావు, కిందికి దిగిరావు. ఇప్పుడున్నటువంటి వర్గ పొందికలో ఏ వర్గం ప్రమాదమైంది, ఏ వర్గం కలిసి వచ్చేది అది చూసుకోకుండా పోతే అది తాత్కాలికంగా కావచ్చు. బూర్జువా పార్టీలు మేము కొంతమంది సహవాసం చేస్తే వాళ్ళు పర్మనెంట్గా ఉండరు, వాళ్ళు మళ్ళీ మారిపోతుంటారు. కానీ ఉన్నంతకాలం ప్రయాణం చేసేటువంటి యునైటెడ్ టాక్టిక్స్ డిమిట్రావ్ చెప్పింది, యునైటెడ్ టాక్టిక్స్ కూడా ఉండాలి. అంతే చైనీస్ రెవల్యూషన్లో కూడా లాస్ట్ యునైటెడ్ టాక్టిక్స్ వచ్చింది. సన్నెట్ సెన్తో రాజీ పడ్డారు. సోవియట్ యూనియన్లో కూడా లాస్ట్లో బూర్జువా మిమిక్రీ తీసుకొచ్చారు. అంటే బల్గేరియాలో డిమిట్రావ్ ఇచ్చిన థియరీ. అందువల్ల ఎప్పటికీ యూనిటీ అండ్ స్ట్రగుల్, యునైటెడ్ స్ట్రగుల్స్ ఎప్పుడూ ఉంటున్నాయి. ఆ థియరీ మాస్ రాసినప్పుడు ఉండొచ్చు. దాన్ని బేస్ చేసుకుని వచ్చేటువంటి క్రమంలో యూనిటీ అండ్ స్ట్రగుల్ అని యునైటెడ్ టాక్టిక్స్ కానీ అనేక పద్ధతుల్లో వచ్చే గమనంలోకి దాని గురించి దృష్టి పెట్టుకోవాలి కదా. థ్యాంక్ యూ నారాయణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.
ఇది మనకి కమ్యూనిస్ట్ పార్టీ ప్రయాణం, దాని స్థితిగతులు, ఎన్నికల్లో ఉండే వ్యూహాలు, ఎత్తుగడలు. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.